NG5 న్యూస్కు స్వాగతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సూళ్లూరుపేట వట్రపాలెంలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పి. మురళి మాట్లాడుతూ, వట్రపాలెంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వర్షాకాలంలో కాలంగి నది పొంగి వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని తెలిపారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు, 17 నుంచి 28 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తారీఖు నుండి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రజల మార్పు కోసం సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో భాగంగానే వట్రపాలెంలో ఉన్నటువంటి కాలనీ సభ్యులు మౌలిక వసతులు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కోసం ఇక్కడ సూళ్లూరుపేట సిపిఐ నాయకత్వాన, నియోజకవర్గ నాయకత్వాన పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ అనేకమైనటువంటి స్థానికంగా సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా పెన్షన్లు లేవని, ఒక కార్డులో 5 మంది 6 మంది కుటుంబాలు ఉండాలని, ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు గాని కాలువలు గాని 4-5 వీధులుంటే ఒకే వీధికి సిమెంట్ రోడ్డు వేశారు. ఆ సిమెంట్ రోడ్డు ద్వారాగా పక్కన ఉన్నటువంటి వీధికి సిమెంట్ రోడ్డు లేదు, ఆ పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు లేదు. అదేవిధంగా ఇక్కడ వర్షపు నీరు వచ్చినప్పుడు ఆర్డీఓ అధికారులు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ అధికారులు, ఎంపీడీఓలు అందరూ కూడా వట్రపాలెంలో మొత్తం ఇక్కడ వచ్చి ఆగమేఘాల మొత్తం కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారే తప్ప ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. అసలే ఈ వర్షపు నీరు సంవత్సరం నీళ్లు వచ్చినప్పుడల్లా కూడా ఈ వట్రపాలెం మునిగిపోతా ఉంది. పక్కనే కాలంగి నది కాలువకు సంబంధించినటువంటి కాలువల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ చేయడంతో ఆ రియల్ ఎస్టేట్ లో తూముల్లో వెళ్లాల్సినటువంటి వాటర్ మొత్తం కూడా ఆ కాలంగి నది నుండి పొల్లి ఇటు వట్రపాలెం గ్రామానికి చేరుకుంటా ఉంది. దీనివల్ల ఇక్కడ కాలనీలో దాదాపుగా 1000 కుటుంబాలు పైబడి చిన్నపిల్లలు, ముసలి వాళ్లు, నడవలేనటువంటి వాళ్లు తీవ్రమైనటువంటి గురయ్యి అనేకమైనటువంటి అంటువ్యాధులకు గురవుతా ఉన్నారు. తక్షణమే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు స్పందించి ఇక్కడ మౌలిక వసతుల్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రంలో భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి 5-6 డిమాండ్లతో ఇవాళ నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం 3వసారి అధికారం వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగినటువంటి వాతావరణం ఉన్నాయి. మహిళలపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆదివాసులు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీల పైన అనేకమైనటువంటి దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఇల్లు లేనటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి 3 సెంట్లు ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసినటువంటి 2.5 సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్న అనేకమైనటువంటి యువకులు మొత్తం కూడా గంజాయికి పాలుమారి గంజాయి దాగి రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ వస్తా ఉంది. దాన్ని తక్షణమే ఇవాళ యువకులకు, యువతకి మొత్తం కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, ఉద్యోగం లేనటువంటి పక్షంలో ఏదైతే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిందో ఎన్నికల హామీలో ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 12 సంవత్సరాల అధికారం వచ్చినా కూడా ఇవాళ 12-2 అంటే కూడా 24 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. కనీసం ఉన్నటువంటి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఓడబెరికేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఉన్నటువంటి ఉద్యోగాలు, పర్మనెంట్ పోస్టులన్నీ తీసేసి
ఇవాళ ఉన్నటువంటి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఈ ఉద్యోగాల్ని నింపుదల చేసేటువంటి పరిస్థితి వస్తా ఉంది. వీటన్నిటి సమస్య పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆగస్టు 14 నుండి 15 వరకు పాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. ఆగస్టు 15 నుండి ఆగస్టు 28 వరకు ప్రజా సమస్యలపైన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అప్పటికీ పరిష్కారం కాదు కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున 2 లక్షల మంది సెప్టెంబర్ 1వ తారీఖున ఎర్ర జెండా ఎరుపు రంగుతో ఢిల్లీ మహానగరం నింపుతామని చెప్పేసి దీన్ని జయప్రదం చేయడానికి ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఉండేటువంటి స్వచ్ఛందంగా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలపైన తిప్పికొట్టడానికి ఈ ఉద్యమాన్ని సారథ్యం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.